గాక ఉదయకాల ఆరాధనని దేవుని వాక్యంతో మనం ప్రారంభించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 17 నుంచి 19 చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 17 నుంచి 19 చదువుకుందాం. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వల్ల ఘనతయు మహిమయు ఆయన పొందగా. చక్కటి మాట. ఒక దివ్యమైన భయంకరమైన శబ్దం ఆకాశం నుంచి వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. కృపా సంచవత్తుడైన దేవ యేసునైన మా తండ్రి, ఈ ప్రాతకాలం తండ్రి బోధిస్తున్న నన్ను మరుగుపరిచి తండ్రి నీవే మహిమ ఘనత పొందమని, నీ మాట నా మాట పలుకుంచమని తండ్రి. అయ్యా, ఈ మైక్ యొక్క శబ్దం పోతున్నంతవరకు ఈ వాక్యం వినే బిడ్డలుగా ఉండాలని, వారి హృదయంలో వాక్యం విత్తపడాలని, ఈ కార్యక్రమం అంతట్లో నీవే మహిమ ఘనత పొందమని యేసుక్రీస్తు పేరట అతి వినమ్రంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గత 2 వారాల నుంచి మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మనం తెలుసుకున్నాం. అది పునరుద్ధాన యొక్క నిరీక్షణ మనం సంపాదించిన తర్వాత సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. మనం అనేక సార్లు బాప్తిస్మము, రక్షణ, నిత్య జీవాల గురించి అనేక మంది దేవుని సేవకుల ద్వారా మన బైబిల్ ద్వారా విని ఉంటాం. అయితే ఎప్పుడు వినేవారే కాకుండా మనము కూడా బోధించే బిడ్డలుగా ఉండాలి. అంటే పునరుద్ధాన నిరీక్షణ కలిగిన మనం, ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించిన మనం వాక్యాన్ని బోధించే బిడ్డలుగా ఉండాలి. మనం సెయింట్ థామస్, యేసు ప్రభు యొక్క శిష్యుడు, చెన్నై పరిసర ప్రాంతాల్లో యేసు ప్రభు యొక్క ఆయన దేవుడని ప్రత్యక్షంగా సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభు గురించి ఆయన విధానాన్ని, ఆయన తెలుగు విధానం గురించి ఆయన చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చాడు. చివరికి హతసాక్షుడయ్యాడు. ఒక క్రైస్తవ సాక్షిగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క మాటలు నమ్మి ఆయన యొక్క పునరుద్ధాన జీవం వల్ల మన జీవాన్ని పొంది, శక్తిని పొంది మనము కూడా వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే సెయింట్ థామస్ ఆయన హతసాక్షి అయ్యాడు. మరణాల గురించి 3 మరణాలు ఉన్నాయి. మొదటి మరణము హతసాక్షి, 2వ మరణము సామాన్యమైన మరణం, 3వ మరణం భయంకరమైన మరణం, హతసాక్షి మరణం. యేసు ప్రభు కోసం తన జీవితాలు త్యాగం చేసి శత్రువుల చేతిలో హతమవటం హతసాక్షి. చాలా మంచి సాక్ష్యం అది. 3వది గమనించినట్లయితే భయంకరమైన మరణం. ఈ మరణం ఎలా ఉంటుందంటే మనం ఈ భూలోకంలో చేసిన తప్పులకి, చేసిన పొరపాట్లకి భయంకరంగా శిక్షించబడతాం. ఆ మరణాన్ని మనం కోరుకోకూడదు. సామాన్య మరణం అంటే మనం కోరుకోవాల్సిన మరణం సామాన్య మరణం. గమనిద్దాం. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. ఈ వృద్ధాప్యంలో ఉన్న మనము, ఈ యొక్క చివరి దశలో ఉన్న మనము మన బిడ్డలను అందరిని ఆశీర్వదించి వారితో పాటు మనం కూడా సంతోషముగా ఉండి దేవునికి నమస్కారం చేసి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అటువంటి మరణం సామాన్యమైన మరణం. కానీ శిష్యులకి అటువంటి మరణం దక్కలేదు. వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఆకాశము నుంచి ఒక గొప్ప స్వరం వచ్చింది. ఆ స్వరము దేవుని నివాసమైనటువంటి పరలోకానికి వచ్చింది. ఏమని? ఈయన నా కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. కాబట్టి యేసు ప్రభు రూపాంతరం చెందాడండి కొండ మీద. ఆయనతో పాటు పేతురు, యాకోబు, యోహాను కూడా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా యేసయ్య రూపాంతరం చెందాడు. ఇక్కడ ఏలియా, మోషే కూడా కనిపించారు.
పేతురు దీనికి తన గ్రంథంలో రాస్తూ, నేను దీనికి సాక్షిని, యేసు ప్రభు పునరుద్ధానం చెందాడని, దేవుడు ఆయన లేపాడని నేను సాక్ష్యమని ఆయన సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయం 48వ వచనం మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారు ఈ లోకములో ఉండి తన శిలువ మీద అతి భయంకర మరణాన్ని పొంది 3వ దినమున ఆయన పునరుద్ధానం చెంది 40 రోజులు ఈ భూప్రపంచంలో అనేక మందికి ఆయన కనిపించి, శిష్యులకు, మరియమ్మ అందరికీ కనిపించి, చివరికి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. దానికి మీరే సాక్షులు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం మనం చదివినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే 8వ వచనంలో, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమర దేశమంతటా భూదిగంతల వరకు నాకు సాక్షులై ఉండవలెను. సాక్ష్యం అండి, సాక్ష్యం. ఒక క్రైస్తవ విశ్వాసికి సాక్ష్యం చాలా అవసరం. ఈ యొక్క సాక్ష్యం ఎలా ఉండాలంటే, యేసయ్య కూడా ఈ సాక్ష్యం ఇవ్వాలని ఆయన కోరాడు. మనం గమనించినట్లయితే ఇదే అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే, నాకు సాక్షులుగా మీరు ఉండండి. యేసు ప్రభువు కూడా ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత 3 సార్లు శిష్యులు కనిపించాడని వాక్యాన్ని మనం తెలియజేసుకుంటున్నాం. కాబట్టి యేసు ప్రభు కోరినట్టుగా మనము కూడా మన జీవితాలు మలుచుకొని క్రైస్తవ సాక్షిగా జీవించాలి. ఈ క్రైస్తవ సాక్షిగా జీవించాలంటే మనం 3 పద్ధతులు పాటించాలి. మొట్టమొదటి పద్ధతి ఏంటంటే, క్రైస్తవులు అందరూ కూడా సాక్ష్యం ఇవ్వాలి, సువార్తను ప్రకటించాలి. రెండవది గమనించినట్లయితే, పొలంవాళ్ళను సందర్శించి సాక్ష్యం ఇవ్వటం కొనసాగించాలి. మూడవది, రక్తాపరాధం లేకుండా మనం సాక్ష్యం ఇవ్వాలి. మొట్టమొదటిసారి గమనించినట్లయితే క్రైస్తవులందరూ సాక్ష్యం ఇవ్వాలి, సువార్త ప్రకటించాలి. అయితే మొట్టమొదటిసారిగా మనము చేసిన పని ఏమిటంటే, మనం చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, యేసు ప్రభువుని రక్షకుడుగా అందరి ముందు ఒప్పుకోవాలి. మొట్టమొదటిసారిగా నువ్వు రక్షణ పొందాలి, యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. నువ్వు మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. కాబట్టి నువ్వు సాక్షిగా, నువ్వు యేసు ప్రభు శిష్యుడుగా లేక యేసు ప్రభు నమ్మిన బిడ్డగా ఉండాలంటే ఆయన్ని మొట్టమొదటిసారిగా ఆయన అంగీకరించాలి. కొంత ముందుకెళ్తే వాక్యానుసారంగా ప్రవర్తించాలి, విశ్వాసాన్ని ప్రదర్శించాలి. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 22-24 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మీరు వినువారు మాత్రమే అయి ఉండి మిమ్మల్ని మీరు మోసపరచకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారైండి. ఎవడైనను వాక్యం వినుడవై ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తనెట్టి వాడు వెంటనే మర్చిపోవును కదా. వాక్యాన్ని వినటం కాదండి, వాక్యాన్ని హృదయంలో హత్తుకోవాలి, నీ హృదయంలో ఫలింపజేయాలి. అప్పుడు మాత్రమే వాక్యానుసారముగా నువ్వు ప్రవర్తించినట్టుగా ఉండాలి. అదే కాకుండా వాక్యముడల విశ్వాసాన్ని ప్రకటించాలి, వాక్యముడల విశ్వాసం నీకుండాలి. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకున్నట్లయితే, మనుష్యుడు విశ్వాసం మూలము మాత్రం కాక క్రియల మూలములను నీతిమంతుడు ఎంచబడును, మీరు దీని వలన గ్రహించితిరి. మొట్టమొదటిసారిగా యేసుని దేవుడు ఒప్పుకోవాలి, వాక్యానుసారంగా ప్రవర్తించాలి, వాక్యముల విశ్వాసాన్ని చూపించాలి. కొత్త వారు కూడా బోధకులు అవ్వాలి. యేసయ్య మనకి ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞ మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనం మనం గమనించినట్లయితే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నింటి గైకొనమని వారికి బోధించుడి. కొత్త వారికి బోధించాలి. నువ్వు సాక్షిగా అయిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, దేవుని యొక్క ఆజ్ఞలను అందరికి కూడా బోధించాలి. బహిరంగ ప్రకటన, నేను దేవుని యొక్క శిష్యుణ్ణి, నేను దేవుని సాక్షిగా ఉన్నానని
బహిరంగంగా ప్రకటించాలి. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనములో, అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనములో, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఈ 3 నిమిషాలు చేయాలి తెలుసా? పలుమార్లు సందర్శించాలి. ఒక్కసారి నీ సాక్ష్యాలను అంగీకరించరు, ఒక్కసారి మనం చెప్పిన హృదయంలో నాటబడదు. అందుకని మనం ఏం చేయాలంటే ఈ సాక్ష్యాన్ని కొనసాగించడానికి పలుమార్లు ఆ కృపాన్ని దర్శించాలి, ఈ సాక్ష్యాన్ని కొనసాగించాలి. ఈ సాక్ష్యంలో హైలైట్ అయిన వర్డ్ ఏంటంటే, నువ్వు దేని గురించి వాళ్ళకి ఎక్కువగా ఎన్లైటన్ చేయాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ సాక్ష్యం కొనసాగించడం ఏం చేయాలంటే అంతం గురించి హెచ్చరించాలి. ఈ మానవ జీవితం మహా ఉంటే 70 సంవత్సరాలు, అధికమైతే 80 సంవత్సరాలు. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఎలా నీ యొక్క జీవితం యొక్క మార్గ నిర్దేశం ఏమిటంటే అంతాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. యేసయ్య ఈ యొక్క మన మరణాన్ని నిద్రతో పోల్చాడు. కాబట్టి ఎలా మనం నిద్ర మేలుకుంటామో మనం చనిపోయిన తర్వాత కూడా పునరుద్ధరణ అవుతాం తెలుసు. కాబట్టి ఈ అంశాన్ని గురించి మనం ప్రకటన చేయాలి. ఒక భక్తుడు ఇర్మియా ప్రవక్త యెరూషలేము నాశనాన్ని గురించి 23 సంవత్సరాలు ప్రకటించాడండి. 23 సంవత్సరాలు ఆ యొక్క పట్టణాన్ని గురించి త్వరలో నాశనం కాబోతుందని యెహోవా దేవుడు ఆయన చెప్పిన మాటగా 23 సంవత్సరాలు ప్రకటిస్తే ఎవరు కూడా ఆయన యొక్క ప్రకటన అంగీకరించలేదు, ఎవరు కూడా ఆయన మాట వినలేదు. కానీ ఆయన చివరి వరకు కూడా ప్రకటించి చివరికి విజయం సాధించాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం, ఆమోను కుమారుడును యూదా రాజునైన హోషేయ పరిపాలించిన 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కును నేను ప్రకటించవచ్చిని, కానీ మీరు చెవున పెట్టిరి. అయితే చివరికి ఇర్మియా ప్రవక్త వాళ్ళ హృదయాన్ని దోచుకొని తన ప్రకటన పనిలో విజయాన్ని సాధించాడు. మనం ఇంకొక విషయం గమనించినట్లయితే తొలి క్రైస్తవుల్లాగా మనం ధైర్యంగా ప్రకటించాలి. పేతురు యేసు ప్రభుని ఆ యొక్క తీర్పుని తీసుకెళ్ళినప్పుడు 3 సార్లు అడుగుతారు, నువ్వు యేసయ్య యొక్క శిష్యుడువా, నువ్వు యేసు ప్రభుతో ఉన్నావా అడిగినప్పుడు 3 సార్లు కూడా ఆయన ఎవరో నాకు తెలియదని బొక్కుతాడు. అటువంటి పేతురు యేసు ప్రభు పునరుద్ధానమైన తర్వాత చక్కటి సాక్ష్యం ఏమిటంటే, ఒకసారి పుట్టు కుంటివాడినటువంటి ఆ యొక్క కాలు ఆయన స్వస్థత చేసినప్పుడు ఆ యొక్క పరిచయులు శాస్త్రులు ఆయన పట్టుకొని ఎవరి వల్ల నువ్వు చేసావా అంటే, మీరు సిలువ వేయబడిన క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ శక్తితోటి నేను వీరికి స్వస్థత చేసిన ధైర్యంగా చెప్పాడు. అలాగే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఈ తొలి క్రైస్తవులు తమ యొక్క ప్రకటన పనిని వదలలే, ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకసారి శాస్త్రులు పరిచయులు యెరూషలేములో కూడుకొని పేతురుని యోహాన్ని పిలిపించి, మేము యేసు ప్రభు యొక్క పునరుద్ధరణ గురించి మీరు బోధించకూడదని మీకు చెప్పాము కదా, మీరు మా మాట వినటలేదు, మీరెందుకు ఈ పని చేస్తున్నారని వారిని భయపెట్టినప్పుడు వాడు ధైర్యంగా ఏం చెప్తున్నారో గమనిద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామాను బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించని, అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి అని ప్రశ్నలు వేస్తున్నాడు. అది కూడా కాకుండా మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి బదులిచ్చారు. ఎందుకంటే రోమన్ సామ్రాజ్యంలో ఈ మతాధిపతులకు ఎంతో అధికారం ఉంది, వాళ్ళ రాజును కూడా శాసించే అధికారం ఉంది. అటువంటి మతాధిపతుల ఈ తొలి క్రైస్తవులుగా యేసు ప్రభు శిష్యులు అంత ధైర్యంగా ఎలా ప్రకటించారంటే,
యేసయ్య పునరుద్ధానం చెందాడు కనుక ధైర్యముగా ఆయనే దేవుడిని మనం మరణించిన, ఒకవేళ వీళ్ళు మనం చంపేసిన దేవుని రాజ్యంలో చేస్తామని ధైర్యముగా వాళ్ళు చెప్పారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 8 వచనాలుగా మనం చదివినట్లయితే, ప్రధాన యాజకుడు వారిని చూసి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీ ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ గోరతో నింపి ఈ మనిషిని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పాను. అందుకు పేతురు, యోహాను ఏం చెప్తున్నాడు తెలుసా? మనుషులకు కాదు, దేవునికి మేము లోబడవాలని ఆయన ఉత్తరం ఇచ్చారు. అంత ధైర్యముగా మన వాక్యం చెప్పాలి. ఒక సాక్షిగా ఉండాలంటే ప్రభుత్వాలు మనకు వ్యతిరేకముగా ఉన్నా, ప్రభుత్వాలు అనేక చట్టాలు చేసినా, దేవుని యొక్క సాక్షిగా, యేసు ప్రభువుకు సాక్షిగా మనం ఉండాలంటే ధైర్యముగా ప్రకటించాలి. మొట్టమొదటిసారిగా అందరూ సాక్షులై ఉండాలి, సువార్తను ప్రకటించాలి. రెండవది పలుమార్లు సందర్శించాలి, సాక్ష్యాన్ని కొనసాగిస్తూ ఉండాలి. చివరిగా మూడవది రక్తాపరాధం లేకుండా ఉండటానికి సాక్ష్యం ఇవ్వాలి. ఈ సాక్ష్యంలో అంతాన్ని గురించి చెప్పాలి. సమీపం అనేటువంటి అంతాన్ని గురించి, ఈ లోకం అంతమవుతుంది కనుక మీరు మారు మనసు పొంది దేవుని రాజ్యంలో చేరాలంటే, మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా కొనసాగాలని అంతాన్ని గురించి హెచ్చరించాలి. ఒకసారి మనం గ్రహించుకోలేని ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన ఆత్మలు కాచేవాడు, ఆయన వచ్చే ప్రమాదాన్ని గురించి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనంలో, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలు కావలిగా నియమించున్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారికి హెచ్చరిక చేయము. దేవుడు అడుగుతూ ఉన్నాడు, నా మాటగా వారికి హెచ్చరిక చేయి. అనేక ప్రమాదాలు రాబోతున్నప్పుడు ధైర్యముగా యెహెజ్కేలు ప్రకటించాడు. మనం యొక్క రక్తాపరాధం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని ప్రకటించాలి. ఒక వ్యక్తి చనిపోతూ ఉన్నాడు, ఒక వ్యక్తి దుర్మార్గంగా ఉన్నాడు. ఆ దుర్మార్గం నుంచి తప్పించాలంటే, ఆ దుర్మార్గత నుంచి అతను బయటకు తీసుకురావాలంటే నువ్వు వెళ్ళి అతని సాక్ష్యం చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే రక్తాపరాధ శిక్ష మీదకి వస్తుంది. గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకున్నట్లయితే, దుర్మార్గుడా, నువ్వు నిశ్చయముగా మరణముందువని ఆ దుర్మార్గును సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నువ్వు ఆ దుర్మార్గులకు నా మాట తెలియజేయనడా, ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణముందును కానీ అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువలని అతని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడిచినాడా, అతడు దోషమును బట్టి మరణముందును కానీ నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు. దేవుడు ఎందుకు సాక్ష్యం చెప్పన్నాడు తెలుసా? ఆయన గురించి లేఖనాలు ప్రకటించాయి. దేవుడు యేసు ప్రభు గురించి ప్రకటించాడు. యేసు ప్రభు తన గురించి తానే ప్రకటించుకున్నాడు. లేఖనాల ద్వారా నేను సాక్షిగా ఉంటానని ఆయన ప్రకటించుకున్నాడు. మనము కూడా ఆయన సాక్ష్యాన్ని నమ్మాలంటే మనం ఏం చేయాలంటే అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని ఆ యొక్క రక్షణ నుంచి బయటకు తీసుకొని వచ్చి, వాళ్ళ పాపాల నుంచి బయటకు తీసుకొని వచ్చి రక్షణ కల్పించే బిడ్డలుగా ఉండాలని దేవుని పేరట మనం అందరం కూడా హెచ్చరించబడుతున్నాం. ఈ విషయంలో అపోస్తుడైన పౌలు రక్తాపరాధంలో లేని వ్యక్తిగా అయ్యాడు. అపోస్తుడైన పౌలు రక్తాపరాధం లేని వ్యక్తి అయ్యాడు. ఆయన ఏమన్నాడో చూస్తా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 26-27 వచనాలు, కాబట్టి మీలో ఎవరి నాశన విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేను ఏమీ దాచుకొనలేదు. ఇంకో మాట ఆయన రాసిన మాట, చక్కటి మాట. రక్తాపరాధ శిక్ష నుంచి ఆయన ఎలా తప్పించుకోవడం మనం గమనించినట్లయితే, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో, నేను సువార్తను ప్రకటించున్నాను, నాకు అతిశయం కాలేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపడలా నాకు శ్రమ. చివరిగా ఆయన చక్కటి మాట మనకు తెలియజేస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ వాక్యాన్ని ప్రకటించాలి, ఎంతమంది మనం తిరగాలి, ఎవరికి ఈ యొక్క వాక్యాన్ని అందించాలో
ఆయన ఒక మాటను చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనుడైతిని, ఏ విధము చేతను కొందరిని రక్షింపవాలని అందరినీ అన్ని విధాలు వాడై ఉన్నాను. మన వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం ప్రకటించేటప్పుడు అనేక మంది విద్య లేని వారు ఉంటారు, అనేక మంది చదువుకున్న వారు ఉంటారు. విద్య లేని వారికి వాక్యం చెప్పాలి, విద్య ఉన్న వారికి వాక్యం చెప్పాలి. అందరితో సమానముగా అందరి దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి క్రీస్తు యొక్క రాకడ గురించి, అంతాన్ని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. అటువంటి సాక్ష్యం ఇవ్వకపోతే రక్తాపరాధ శిక్ష నుంచి మనం తప్పించుకోలేము. చదవబడిన వాక్యం మనం గమనించినట్లయితే మనమందరం కూడా సువార్త ప్రకటించాలి, సాక్ష్యం ఇవ్వాలి. అలాగే ఈ యొక్క వాక్య ప్రకటన అనేక ప్రథమాలు సందర్శించాలి, అనేక గృహాలు మనం దర్శించాలి, అంతాన్ని గురించి హెచ్చరించాలి. రక్తాపరాధ శిక్ష లేకుండా మనం తప్పించుకోవాలంటే నేడే రక్షణ దినం. ఈరోజు నువ్వు దేవుని యొక్క గొప్ప ఆజ్ఞ పాటించి అనేక మందికి దేవుని వాక్యం బోధించినట్లయితే రక్తాపరాధ శిక్షలేంటి నువ్వు తప్పకుండా తప్పించుకోగలవు. అలాగనే కాకుండా బోధిస్తున్న నీకు కూడా ఆ యొక్క వరం ఏమిటంటే నీవు కూడా రక్షించబడతావు, నీ సువార్త కూడా రక్షించబడుతుంది. కనుక మనం గమనించినట్లయితే మన యేసు ప్రభు యొక్క సాక్షిగా ఉండాలి. ఎవరికో సాక్ష్యంగా ఉంటాం కాదు, అధికారులు సాక్ష్యం ఉంటాం కాదు. యేసు ప్రభువు సాక్షిగా ఉండి ఆయన కోరిన విధముగా అన్ని ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని బోధించి అంతాల గురించి హెచ్చరించి అందరం కూడా రక్షించబడవాలని యేసుక్రీస్తు పేరట మనం హెచ్చరించబడి ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి దేవా, అయ్యా మేము క్రైస్తవ సాక్షిగా జీవించాలనుకుంటున్నాం తండ్రి. అనేక మాటలు సందర్శించాలి తండ్రి, నీ వాక్యాన్ని గురించి హెచ్చరించాలి తండ్రి, నీ వాక్యాన్ని బోధించాలి తండ్రి, అంతాల గురించి హెచ్చరించాలి తండ్రి. బలహీనులకు బలహీనులుగా, బలవంతులకు బలవంతులుగా ఎలా పౌలు తన బోధన పరిచయను ప్రారంభించి అని ఎలాగైతే రక్తాపరాధ శిక్ష తప్పించుకున్నాడో తండ్రి, మేము కూడా అలా చేసి రక్తాపరాధ శిక్ష తప్పించుకొని నీ బిడ్డగా, నీ సాక్షిగా మేము కొనసాగాలని కోరుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ యొక్క క్లోపేటలో తండ్రి ఈ యొక్క అనేక మంది అనేక బాధల్లో ఉన్నారు తండ్రి. ఇక ఆరోగ్య విషయంలో, లేక ఆర్థిక బాధలు, కుమార్తెల పెళ్లి విషయంలో, ఉద్యోగ విషయంలో అనేక బాధలను బిడ్డలను ఆదరించిన ఆయన, ఇంత చక్కటి కార్యక్రమం నడిపిస్తున్న ఈ సీసే బిడ్డలని దీవించిన ఆయన, వారి కుటుంబాలను ఆశీర్వదించు తండ్రి. వారి యొక్క జీవితాన్ని నిర్దేశించు తండ్రి. ఆ బిడ్డలకు ఏమి కావాలో, ఏమి కొద్దుగా ఉన్నదో నువ్వు అవన్నీ చేసి తండ్రి వారిని సరైన మార్గంలో ఉంచమని తండ్రి. అలాగే నాయన ఈ దినైశ్వర్యంతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు పేరట అతి వినముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించే ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధన లేకుండా కీడిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమతోట ఆనందంతో మేము నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము మహాత్యమును, అధికారం, ఆధిపత్యమును సర్వయుగములో కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.